హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ రాణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. వన్ మోర్ సమ్మర్ స్పెషల్ డ్రింక్తో మీ ముందుకు వచ్చేసాను. మళ్ళీ సమ్మర్లో మనం మోస్ట్లీ తీసుకునే ఫ్రూట్ ఏంటి? వాటర్ మిలానే కదా. సో ఈరోజు సమ్మర్ స్పెషల్ డ్రింక్లో అదే వాటర్ మిలాన్ని యూజ్ చేసి ఒక సూపర్ టేస్టీ వాటర్ మిలాన్ సాగో చేయబోతున్నాం. చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కన్ఫామ్గా లైక్ చేసి ఇష్టంగా తీసుకుంటారు దీన్ని. సో మీరు కూడా ఈ సమ్మర్లో మీ ఇంట్లో ట్రై చేసేసేయండి. అండ్ ఎలా చేయాలి చూద్దాం పదండి. ఫస్ట్ ఇప్పుడు మనం జెల్లీస్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ఒక వెజల్లో వాటర్ తీసేసుకొని చైనా గ్రాస్ ఒక 10 గ్రామ్స్ తీసుకుందాం. నార్మల్గా ప్యాకెట్కి వచ్చేది 10 గ్రామ్స్ మాత్రమే. సో ఫుల్ ప్యాకెట్ వేసేసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసేసుకొని ఫ్రెష్ వాటర్లోకి యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఈ లోపల పక్కన ఒక వెజల్లోకి ఫుడ్ కలర్ యాడ్ చేసి రెడీగా పట్టేసుకోండి. ఓకేనా. మనకి చైనా గ్రాస్ మెల్ట్ అవ్వడానికి నియర్లీ 10 మినిట్స్ పడుతుంది. లేదు మీకు క్విక్గా అయిపోవాలి అనుకుంటే చైనా గ్రాస్ ఒక 5 మినిట్స్ పాటు వాటర్లో సోక్ చేసుకొని దాని తర్వాత కుక్ చేసుకున్నారంటే క్విక్గా మెల్ట్ అయిపోతుంది. చైనా గ్రాస్ అనే కాదు, మీ దగ్గర అగర్ అగర్ అవైలబుల్గా ఉన్నా తీసుకోవచ్చు. లేదు జెలాటిన్ పౌడర్స్ అని కొన్ని అమ్ముతూ ఉంటారు, లైక్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్తోనే వస్తుంది. లేదు అనుకుంటే ఇంకేదైనా ఫ్లేవర్స్ ఉంటాయి కదా, మీరు ఏ ఫ్రూట్ తీసుకుంటారో దాని రిలేటెడ్ ఫ్రూట్ యొక్క జెల్లీస్ని తీసేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు క్విక్గా. ఇక్కడ మనకి 4 టేబుల్ స్పూన్ షుగర్ సరిపోతుంది. వన్స్ మొత్తం మెల్ట్ అయిపోయింది ఫిల్టర్ చేసేసుకొని ఫుడ్ కలర్ ఉంది కదా అందులోకి దీన్ని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక 30 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి జెల్లీస్ రెడీ అయిపోతాయి. నేను రెడ్ కలర్ జెల్లీసే కాకుండా వైట్ కలర్ ప్లెయిన్గా కూడా కొంచెం జెల్లీ అన్నది చేసుకున్నాను. ఇలాగ ఒక ట్రాన్స్పరెంట్ వెజల్లో దీంతో దాంతో వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మనకి జెల్లీస్ రెడీ అయిపోతాయి. ఓకేనా. ఈ లోపల 1 అవర్ పాటు నానబెట్టుకున్న సగ్గు బియ్యంని కూడా కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మన జెల్లీస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మీడియం సైజెస్లో కట్ చేసేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి. సగ్గుబియ్యం, సబ్జా సీడ్స్, జెల్లీస్ అంతా ఓకే కాబట్టి ఇంకా మెయిన్ ప్రాసెస్ని చూద్దాం రండి. ఇప్పుడు కాస్త పెద్ద సైజ్ బౌల్ తీసేసుకొని 1 కప్ జెల్లీస్ యాడ్ చేసుకుందాం. రెడ్ కలర్ జెల్లీస్ ఒక 1 కప్ క్వాంటిటీ. ఓకేనా. సగ్గుబియ్యం వచ్చేసి ఒక 2 to 4 టేబుల్ స్పూన్స్. వైట్ కలర్ జెల్లీస్ వేసుకుందాం. దాని తర్వాత సబ్జా సీడ్స్ కూడా 2 to 4 టేబుల్ స్పూన్స్. అంటే ఒక గ్లాస్కి ఒక 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్, 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం అలాగా. నెక్స్ట్ వాటర్ మిలన్ పీసెస్. ఇవి ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో పెట్టి బాగా కూల్ అయిన తర్వాతే కట్ చేసి తీసుకున్నా. సో బాగా కూల్గా ఉంటే మనకి తినడానికి చల్లగా ఈ ఎండాకాలానికి బాగుంటుందని అలాగ అంతే. కండెన్స్డ్ మిల్క్ ఒక 1/2 కప్. షర్బత్కి యూజ్ చేస్తాం కదా రోజ్ సిరప్, ఇది ఒక 2 to 4 టేబుల్ స్పూన్స్ తీసేసుకోండి. ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా మారిపోతుంది, బాగా కూడా ఉంటుంది. ఓకేనా. దాని తర్వాత చిల్లుడ్ మిల్క్ ఒక 1 గ్లాస్ వేసేసుకొని ఐస్ క్యూబ్స్. నేను ఇక్కడ రౌండ్ కలర్లో ఉన్న ఐస్ బాల్స్ లాగా వేసుకున్నాను, లుకింగ్ వైజ్ బాగుంటుందని. మొత్తాన్ని మిక్స్ చేసేసుకుంటే వాటర్ మిలన్ సాగో రెడీ. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఆల్రెడీ చెప్పా కదా, కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్ అన్నది అసలు అవసరం లేదు, ఎవరైనా సరే అంత ఇష్టపడి తీసుకుంటారు. సో మీరు కూడా ఈ సమ్మర్ అయిపోయే లోపల కన్ఫర్మ్గా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బోల్డ్ అని ఫ్రూట్ సాగోస్ మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.